సో, జీఎంబీలో ఈ ఓవెల్ గార్డెన్‌ది ప్రెజెంట్ మనకి యాక్సెస్ లేదు. సో, యాక్సెస్ లేనప్పుడు మనము రిక్వెస్ట్ చేశామమాట. యాక్సెస్ ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళకి మనం మెయిల్ అండ్ నేమ్ ఇస్తే వాళ్ళ మెయిల్‌కి రిక్వెస్ట్ ఎళ్తుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓన్లీ మేనేజర్ ఎంటైర్ ఓనర్‌షిప్ రాలేదు. మేనేజర్ అకౌంట్ యాక్సెస్ వచ్చింది. తర్వాత మనం వెరిఫికేషన్‌కి అప్లై చేశామన్నమాట. సో, ఆ వెరిఫికేషన్ ఏంటంటే పోస్ట్ కార్డ్‌లో మనకి 12 డేస్‌లో కోడ్ వస్తుందని. బట్ స్టిల్ ఇంకా మనకి కోడ్ అనేది రాలేదు. సో, హెల్ప్ సెంటర్‌ని కాంటాక్ట్ చేస్తున్నాం. గో టు హెల్ప్ సెంటర్. కాంటాక్ట్ అస్. ఇక్కడ మనము అడ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో, ఇక్కడ రాస్తున్నామాట. మనకి పోస్ట్ కార్డ్‌లో ఇంకా కార్డ్ రాలేదు. ఆల్రెడీ 1 మంత్ అయింది. సో, మనకి మన గూగుల్ మ్యాప్స్‌ని మనం వెరిఫై చేసుకోవాలి అనుకుంటున్నామని. కాంట్ వెరిఫై బై ఈమెయిల్ నో వేస్ టు ఆఫర్. ఫిక్స్డ్ వెరిఫికేషన్ అండర్ డ్యూ బిల్డింగ్. మనది ఇదేది కాదు కదా! మన ఇష్యూ అనేది డిఫరెంట్. సో, నెక్స్ట్ స్టెప్. మనది ఏంటి పోస్ట్ కార్డ్‌లో వాళ్ళు ఇంకా పంపించలేదు ఓవెల్ గార్డెన్స్‌కి కోడ్ అనేది. నెక్స్ట్ స్టెప్ ఈమెయిల్. My business profile not I want to learn more about such ranking. My business profile not verified. I want to escalate the review for removal. I want to update business profile on my Google. I need support for a different issue. Business profile not verified. So my business profile not verified and the correct option. Check your verification status. Email address to manage your business profile. Yes. Confirm. This one. Oval Gardens 702. Continue. సో ఇక్కడ మనకి ఏమీ రావట్లేదు చూసారా ఇక్కడ కాంటాక్ట్ అండ్ సపోర్ట్. ఐ వాంట్ టు అప్డేట్ మై బిజినెస్ ప్రొఫైల్. సో ఇక్కడ మన ఇష్యూ బట్టి మనము సెలెక్ట్ చేసుకుంటాం. మై బిజినెస్ ప్రొఫైల్ ఈస్ నాట్ వెరిఫైడ్. ఎస్. మై బిజినెస్ హ్యాస్ ఫిజికల్ లొకేషన్ విచ్ కస్టమర్స్ కెన్ విజిట్. మై బిజినెస్ ట్రావెల్ టు మీట్ కస్టమర్స్. మై బిజినెస్ అండ్ అన్సాటిస్ఫైడ్ లొకేషన్. మనది ఫిజికల్ లొకేషన్ ఉంది కస్టమర్స్ కెన్ విజిట్. నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ ద ఐ ఓన్ దిస్ బిజినెస్. వాట్ ఈస్ యువర్ నేమ్. సో ఇక్కడ మనము క్లయింట్ నేమ్ డీటెయిల్స్ ఇస్తామన్నమాట. వంశీ. వంశీ. బిజినెస్ ఈమెయిల్‌తోనే వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ ఆ మేనేజర్ యాక్సెస్ ఈమెయిల్‌తోనే ఉంది. ప్లీజ్ ప్రొవైడ్ అన్ ఈమెయిల్ అడ్రస్ విచ్ వెరిఫైస్ గూగుల్ అలౌడ్ టు మేనేజ్ దిస్ ప్రొఫైల్. దిస్ జీమెయిల్.
Please provide phone number we can reach you on. Business profile ID. Go to Oval Gardens. Business profile settings. Copy ID. So picture of the outside of our business we show the clear signature. సో మనకి పిక్చర్స్ ఉంటాయి కదా. సో కొన్ని పిక్చర్స్ అయితే మనం అప్లోడ్ చేద్దాము ఓవెల్ గార్డెన్ అవుట్ సైడ్ పిక్చర్స్. Future details about the issue. Second. మనకి ఇక్కడ చూడండి యుటిలిటీ బిల్ డేటెడ్ విత్ ఇన్ ద పాస్ట్ 3 మంత్స్ అంటున్నారు. సో ఇది చూద్దాం ఇది ఉంది. ప్రెజెంట్ అయితే ఇది ఉంది. అటాచ్ ఎనీ రిలవెంట్ ప్రూఫ్ ఆఫ్ ద బిజినెస్. టాక్స్ ఇన్వాయిస్. ఓవెల్ గార్డెన్ టాక్స్ ఇన్వాయిస్ అండ్ సబ్మిటింగ్. ప్లీజ్ ప్రొవైడ్ ద వెబ్‌సైట్ యూజ్డ్ ఇన్ ద ప్రెజెంట్ అయితే మనకి వెబ్‌సైట్ ఏం లేదు. సో ఎన్ఏ అనేది మెన్షన్ చేస్తున్నాము. నేమ్ వంశీ. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నంబర్ యాడ్ చేయొచ్చు మనము. నెక్స్ట్ జీఎంబీ. డ్రైవ్. రిప్లై. సో ఓవెల్ గార్డెన్ ఫోన్ నంబర్ చెక్ చేస్తున్నాను నేను. ఓవెల్ గార్డెన్ ఫోన్ నంబర్.
ఓకే. దిస్ ఈస్ టాక్స్ ఇన్వాయిస్ వి సబ్మిటెడ్. ఫోన్ నంబర్‌తో ఉంది టాక్స్ ఇన్వాయిస్. జీఎస్టీ కూడా డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఫోన్ నంబర్ ఇచ్చాము, మెయిల్ ఇచ్చాము, బిజినెస్ ఐడీ ఇచ్చాము. నెక్స్ట్ క్లియర్ సిగ్నేచర్, పిక్చర్ ఆఫ్ ది ఔట్‌సైడ్ బిజినెస్. ఇక్కడిది రిమూవ్ చేసి యుటిలిటీ బిల్ దగ్గర నేను టాక్స్ ఇన్వాయిస్ ఇస్తున్నాను విత్ ఫోన్ నంబర్. నెక్స్ట్ బిజినెస్ జీఎస్టీ. నెక్స్ట్ ఔట్‌సైడ్ పిక్చర్, ప్రూఫ్ ఆఫ్ ది బిజినెస్. ఇక్కడ నేను జీఎస్టీ ఇస్తున్నాను. జీఎస్టీ అండ్ ఇన్వాయిస్ యాడెడ్. ఔట్‌సైడ్ అడ్రస్ మార్కర్, స్ట్రీట్ నేమ్ ఆర్ ల్యాండ్ మార్క్స్. సో మన దగ్గర ఏమైనా ఇమేజెస్ ఉంటే కూడా ఇంకా యాడ్ చేయొచ్చు. డౌన్లోడ్, చూస్ ఔట్‌సైడ్ షోస్. సో మనకి ఎగ్జాక్ట్ ఇమేజ్ లేదు. ప్రెజెంట్ ఉన్న ఇమేజ్ అయితే ఇస్తున్నాము. ఎన్ఏ ఐ హావెంట్ రిసీవ్డ్ మై వెరిఫికేషన్ పిన్. మనకి పిన్‌కి అప్లై చేసాము. ఇట్స్ ఆల్మోస్ట్ 1 మంత్ కంప్లీట్ అయిపోతుంది. మనకి స్టిల్ ఇంకా వెరిఫికేషన్‌కి పిన్ అయితే రాలేదు. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇక్కడ మై బిజినెస్ ప్రొఫైల్ హ్యాస్ ఎ లొకేషన్ విత్ కెన్ కస్టమర్స్ విజిట్. సో కస్టమర్ మన క్లయింట్ డీటెయిల్స్ ఇస్తాము. క్లయింట్ నేమ్, క్లయింట్ మెయిల్, పోస్ట్ కార్డ్ not received yet, need verification. Post card. Our we need update on date on postcard. సో ఇక్కడ బిజినెస్ ప్రొఫైల్, కంట్రీ లొకేటెడ్ ఇండియా. నెక్స్ట్ ఇమేజెస్, జీఎస్టీ ఇవన్నీ అప్లై చేసాము. ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్ యాజ్ ఫుల్లీ యాక్యురేట్లీ పాసిబుల్. ఇన్కమ్ రెస్పాన్సెస్ మే రిజల్ట్ డిలే. ఎస్ ఐ కాన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్డ్. సో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసాము. జీఎస్టీ ఇచ్చాము. యుటిలిటీ బిల్‌లో మనకి ఇన్వాయిస్ ఉంది. టాక్స్ ఇన్వాయిస్ ఉంది. టాక్స్ ఇన్వాయిస్ విత్ ఫోన్ నంబర్ అప్డేట్ ఇచ్చాము. బట్ ఓన్లీ ఒకటి, వాళ్ళ ఔట్‌సైడ్ క్లియర్ ఇమేజెస్ లేవు. ప్రెజెంట్ వాళ్ళు ఏం పంపించారో అవైతే సబ్మిట్ చేసాము. నెక్స్ట్ సబ్మిట్. సో ఇది పోస్ట్ కార్డ్‌కి అప్లై చేస్తే మనకి ఇంకా డిలే అయ్యింది. సో ఇంకా వాళ్ళ దగ్గర నుంచి పోస్ట్ కార్డ్ రాలేదని హెల్ప్ సెంటర్‌ని కాంటాక్ట్ చేసాం. సో మనకి దీన్ని బట్టి వాళ్ళు రిప్లై ఇస్తారు త్రూ మెయిల్. సో మనకి మెయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది, ఎయిదర్ పోస్ట్ కార్డ్‌లో పంపిస్తారా, లేకపోతే వెరిఫికేషన్ మారుస్తారా అనేది మనకి త్రూ మెయిల్ మళ్ళీ మనకి వాళ్ళ గూగుల్ నుంచి అప్డేట్ వస్తుంది.